హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 22,536 దగ్గర ఓపెన్ అయింది. ఆల్రెడీ నిన్న 22,500 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి సో ఈ లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్స్ రేంజ్ని మనం ఎస్టిమేట్ చేసాం. బికాస్ సెవెరల్ డేస్ నుంచి కంటిన్యూస్గా 5 ట్రేడింగ్ సెషన్స్ కూడా 22,500కి ప్లస్ ఆర్ మైనస్ 50 పాయింట్స్ రేంజ్లోనే క్లోజ్ అయింది. ఆన్ అన్ యావరేజ్ చూసుకున్నట్లయితే 22,500 దగ్గరే మార్కెట్ స్టే చేస్తూ వస్తుంది. రేపటి నిఫ్టీ 50 ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ కూడా ఈ రేంజ్లోనే ఉండడానికి ఆస్కారం అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో నిన్న మనకి ఇంట్రాడేలో 22,315 హిట్ చేస్తే ఈరోజు కూడా ఇంచుమించు 22,330 వరకు లోవర్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు ఇంట్రాడేలో ఇక్కడ మనం నోట్ చేసుకుందాం, 22,330 ఉంది. ఇంట్రాడే హై చూస్తే నిన్నటి కన్నా బెటర్గానే వచ్చింది 22,577 వరకు. సో యాక్చువల్గా 22,500కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్ అంటే 22,400 నుంచి 22,600 మనం ఎక్స్పెక్ట్ చేసింది. సో ఇది 577, 580 అని తీసుకుందాం రౌండ్ ఆఫ్ ఫిగర్. సో ఇప్పుడు టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే 200 పాయింట్స్ అనుకుంటే 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది ఇంట్రాడే వైస్లో. బట్ బాడీ పరంగా ఓపెనింగ్ ఏమో 22,536, ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 22,470. సో ఇక్కడ బాడీ పరంగా రేంజ్ చూసుకున్నప్పుడు 36 + 30 66 పాయింట్స్ బాడీ రేంజే ఉంది. అండ్ ఇక్కడ లెవెల్ వచ్చేసి 22,500 దగ్గరే మార్కెట్ క్లోజ్ అవుతూ వస్తుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ 22,500 హిట్ చేస్తూ వస్తుంది కాబట్టి నేను పర్సనల్గా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ లాస్ట్ 2 డేస్ ఏదైతే రేంజ్ మార్కెట్ తీసుకుందో కామన్గా చూసుకున్నప్పుడు 22,500నే ఇప్పుడు నేను బ్యారర్ లాగా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ క్లోజింగ్ 22,470 బిలో వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది అనేది నా ఎస్టిమేషన్. బికాస్ ఒక నెగిటివ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది కాబట్టి ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ కొద్దిగా స్ట్రెంథన్ అవడానికి ట్రై చేస్తే ఈ 22,500కి ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ 22,530 అరౌండ్. ఇక్కడ నుంచి ఫస్ట్ క్యాండిల్లోనే 22,570 వరకు వెళ్ళింది. సో ఈ క్యాండిల్ నుంచి ఎప్పుడైతే క్యాండిల్ బాడీ క్లోజింగ్ బట్టి చూద్దాం, 22,500 బిలో ఇమీడియట్గా ఈ క్యాండిల్ బాడీ అయితే క్లోజ్ అయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ 2 క్యాండిల్స్ ఈ 22,500ని రెసిస్టెన్స్ లాగా తీసుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ లోయర్ లెవెల్లో నిన్న 22,315 వరకు వెళ్ళింది కదా, ఈరోజు మాత్రం 22,330 వరకే. సో ఇక్కడ దీన్ని ఒక సపోర్ట్ బేస్ లాగా తీసుకుంది 22,350 అరౌండ్. సో ఎలా అయితే ఫాలో అయిందో అలా రికవర్ అవుతూ మళ్ళీ ఈ ఎడ్జ్ దగ్గరే క్లోజ్ అయింది 22,470. అందుకని ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంటే మనం ఫస్ట్ లెవెల్గా ఈ సపోర్ట్ యాక్ట్ చేస్తుంది, ఆ తర్వాత 22,300. అందుకే ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే ఎక్స్పైరీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ నిన్న ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో ఒక 200 పాయింట్స్ రేంజ్, ఆ రేంజ్కి మళ్ళీ మన వ్యూ అనేది షిఫ్ట్ అయిపోతుంది ప్లస్ ఆర్ మైనస్ 100. సో దిస్ ఈస్ ద 2 కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, మళ్ళీ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అవ్వడం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా రివర్స్గా పర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న నిఫ్టీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. సో ఇక్కడ ఓపెనింగ్ 47,900. అలానే ఇక్కడ ఓపెనింగ్ చూస్తే ఇక్కడ ఇంట్రాడే లో చూస్తే 47,845, 47,850 అని తీసుకుందాం. అంటే నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో 47,850 అరౌండ్ నిన్న క్లోజింగ్ మనకి ఇక్కడ ఇంట్రాడే లో వచ్చింది, సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. ఈలో నుంచి మార్కెట్ రికవర్ అవుతూ మొన్న మార్కెట్ క్లోజింగ్ 48,216 ఉంది, ఈరోజు 48,220 చూపిస్తుంది. 48,220 ఇంట్రాడే హై. సో ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే ఓవరాల్గా
ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 150 + 220 370 పాయింట్స్ దాకా రేంజ్ క్రియేట్ చేసింది. ఓపెనింగ్ నుంచి ఫైనల్ మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 48,050 దగ్గర అయింది. యాక్చువల్ క్లోజింగ్ కూడా బాడీ రేంజ్ వచ్చేసి 150 పాయింట్స్ రేంజ్. యాక్చువల్గా నిన్న 48,000 లెవెల్ హిట్ చేసింది కాబట్టి సో దీన్ని మనం రెసిస్టెన్స్ లాగా చూసాం. ఇక్కడ నుంచి లోయర్ సైడే ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ రెండు క్యాండిల్స్ మధ్యలో కొద్దిగా రేంజ్ అంటే మొన్నటి క్లోజింగ్ 48,200 దగ్గర వచ్చింది. అండ్ ఇక్కడ ఓపెనింగ్ వచ్చేసి 47,875 వరకు వచ్చింది. సో ఈ గ్యాప్ని మార్కెట్ ఫిల్అప్ చేసింది ఈరోజు కంప్లీట్గా చూసుకుంటే. టోటల్గా ఈ రెండు క్లోజింగ్కి మధ్యలోనే మార్కెట్ స్టే చేయడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మిస్ అయిపోయిన వాళ్ళు మోస్ట్లీ మార్కెట్ నెగిటివ్లోనే ఉంది అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఈ 48,000 దగ్గర కొద్దిగా బయింగ్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బయర్స్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ యాక్టివిటీ. సో ఈ లోయర్ లెవెల్ సపోర్ట్ 47,750 నిన్న ఎక్కడైతే ఇక్కడ నుంచి రిబౌన్స్ అయిందో సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా క్లోజింగ్ బిలో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీక్లో ఇంకా 2 డేస్ ఉన్నాయి. సో ఈ 2 డేస్లో ఈ 47,500 వరకు మార్కెట్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ 47,900 దగ్గర అయింది కదా. సో ఇక్కడ నుంచి వెంటనే రికవర్ అయింది మార్కెట్ ఎక్కడ వరకు 48,200 వరకు. ఈ లెవెల్ మొన్నటి క్లోజింగ్ ఎగ్జాక్ట్లీ ఈ 48,200 దగ్గర మల్టిపుల్ క్యాండిల్స్ టచ్ చేస్తూ వచ్చాయి. సో ఇక్కడ ఫస్ట్ 2 క్యాండిల్స్ ఆ తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ 2 క్యాండిల్స్ కూడా ఎప్పుడు రిజెక్ట్ అయిందో మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి వరకు మార్కెట్ ఫాలో అయింది. సో అలా మళ్ళీ నిఫ్టీ 50లో కూడా సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఇక్కడి నుంచి లో నుంచి రికవర్ అవుతూ వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా రికవర్ అవుతూ 48,000 ఎబో వచ్చేసి సో ఇక్కడ లాస్ట్ 2 అవర్స్ మనం చూసుకున్నట్లయితే 150 నుంచి 330 2 అవర్స్ పాటు 48,055 దగ్గరే వచ్చేసింది. ఇది ఇంట్రాడేలో 47,900. సో ఈ క్లోజింగ్ బట్టి ఆల్రెడీ లాంగర్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. 49,000 అప్పర్ సైడ్ ఉన్నాము అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 47,000. ఓవరాల్గా మంత్లీ రేంజ్కి ఈ వ్యూలో ఉన్నాం. సో రేపటి మార్కెట్ కూడా ఈ 48,000కి ±500 పాయింట్స్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవబోతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.